అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట. కొండను దవ్వి ఎలకను పట్టిర్రట. 12 గంటల దాకా పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాలన్న ఇంట్లో ఈడీ వాళ్ళు చెకింగ్లు చూస్తే గట్లనే ఉన్నది పరిస్థితి. మైపాల్ రెడ్డి అన్నదమ్ముల గ్రానైట్ దందా మీద అనుమానాలున్నాయి. అకౌంట్లు చెకింగ్ చేయాలనుకుంటా ఇంట్లోకి వచ్చి కాగితాలన్నీ మర్రేసిండ్రు. మరి ఏం దొరికింది వాళ్ళకంటే చూడుర్రు మీరే. కొండంత రాగం తీసి గోరంత పాట పాడినట్టున్నది ఈడీ వాళ్ళ కథ. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాలన్న ఇంట్లో 12 గంటల దాకా ఈడీ వాళ్ళు ఇల్లంతా చదిరిండ్రు. ఈ సమయత్తు బంగారం కానీ 500 రూపాయలు కానీ దొరకలేదు. ఇంత దూరం వచ్చి అట్టి చేతులతోటి పోతే నాదానైతమని ఏందో జిరాక్స్ కాగితాలు పట్టుకొని పోయిర్రట. చూడుర్రి ఎట్లుందో కథ. ప్రతిపక్ష లీడర్లను బుదరకిచ్చి ఓ దిక్కు భయపెట్టి ఇంకో దిక్కు పార్టీలకు గుంజుకొని చూసే ఎవ్వారమే కానీ ఇంకోటి కాదు. గిట్ల ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను ఉస్కో అని ఎగబెడితే అదిరిపాడి ఆళ్లే వేస్తారని కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కుట్రలు చేస్తుర్రు. గిసొంటి తాటాకు సప్పులకు భయపడతాం ఆమెమని గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు ఎమ్మెల్యే మైపాలన్న. ఇసొంటి ఇది వరకు తోక 90 చేసిండ్రు. ఏనాడు కూడా ₹1 అక్రమం అని దొరకబట్టలేదు. ఏండ్ల సంధి దందా చేస్తున్నాం, ఏనాడు తప్పు చేయలేదని మైపాలన్న చెప్పుకొచ్చిండు.